International Lab Facility. Student-led startups, great academic exposure. KL, deemed to be university. పెద్దపల్లి పార్లమెంట్ ప్రధాన అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. మార్నింగ్ అవర్స్లో మార్నింగ్ వాక్తో పాటు రకరకాల వినూతన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్. మనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులీశ్వర్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. సార్, ఎట్లుంది సార్ రెస్పాన్స్? ఎట్లుంది? ఏంటి రెస్పాన్స్? చాలా బాగుందండి. ఎందుకంటే ఇదంతా కూడా సింగరేణి కార్మిక ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతం కూడా ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇటు సింగరేణి కార్మికులకు కావచ్చు, లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, వివిధ వర్గాలకు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితి వాతావరణం ఇప్పటి వరకు అయితే కనబడుతూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి ప్రకటించిన పరిస్థితి గడ్డం వంశీకృష్ణ ఎవరితో పోటీ ఉండబోతుంది ఈసారి? అంటే పోటీ ఎవరితోటని కాదు కానీ గడ్డం వివేక్ కొడుకు ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు అందరిలో ఒక చర్చ ఉంది. 50 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ అనుభవించడంతో పాటు సరే ఆ కుటుంబంలో ఒక్కరు రిజర్వేషన్ అనుభవిస్తే వేరు, ఒకే కుటుంబంలో తాత దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, పెద్దనాన్న దగ్గర నుంచి ఇలా మనమడి దగ్గర దాకా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒకవేళ ఒకే రిజర్వేషన్ ఆ కుటుంబంలో ఇప్పుడైనా ఒకరు అనుభవిస్తే పెద్ద తప్పు పట్టుకోలేము. కానీ ఒకే పార్లమెంటు పరిధిలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి రిజర్వేషన్ అనుభవించడం ఎంతవరకు న్యాయం అనేది ఇలా ప్రజలు వేస్తున్న క్వశ్చన్. నిజంగానే ఈ ప్రాంతంలో ఎవ్వరు దళితులలో చదువుకున్న వాళ్ళు లేరా? పార్లమెంటుకు పోటీ చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ఇలా వాళ్ళ పార్టీ నుంచి చాలా పెద్ద మొత్తంలో తిరుగుబాటు వస్తున్నది. నిన్ననే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ అధిష్టానాన్ని కలిసి అక్కడ ధర్నా చేసి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఏవైతే ప్రకటించినటువంటి పేరును మార్చాలి, పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాం, మాకెందుకు అవకాశాలు ఇయ్యరని ఒకవైపు వాళ్ళ పార్టీ నుంచి రియాక్షన్ వస్తుంటే, ప్రజల నుంచి కూడా రియాక్షన్ వస్తుంటే కేవలం మరి వాళ్ళ అధికారం కావాలి, వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కావాలి, అదేవిధంగా డబ్బులు ఉన్నాయి కదా అనేటువంటి దాంతో మేము ఎక్కడైనా ఏదైనా చేస్తామనేటువంటి ఆలోచనతోటి మాత్రమే వివేక్ ఈరోజు ఈ ప్రాంతంలో భయము భక్తి లేకుండా వ్యవహారం చేస్తున్నారు. ఇది ప్రజలు ఎంతవరకు జీర్ణించుకుంటారు, ఎంతవరకు దీన్ని రిసీవ్ చేస్తారనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు అన్నట్టుగా నిజంగానే వాళ్ళ కుటుంబ పరంగానే ముగ్గురు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు అంటున్నారు. ఎట్లుంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెస్పాన్స్ ఎట్లుంది? అంటే మీకేమన్నా అనుకూలంగా ఈసారి మీ పార్టీకి ఏమన్నా గెలిపించే అవకాశం ఉందా లేదా? అసలు ఎట్లుంది? అంటే మీకు ఇన్పుట్స్ ఎట్లా వస్తున్నాయి? మీరు సర్వేలు ఇప్పటికే చేయించుకొని ఉంటారు? తప్పకుండా మాకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ప్రజలు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ పార్లమెంటు పరిధిలో 2 నియోజకవర్గాలలో ఇదివరకు చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. స్వయంగా నేను సింగరేణి కార్మికుని. మా కుటుంబం అంతా కూడా సింగరేణి కుటుంబం. మా ఫాదర్తో పాటు మా 5 బ్రదర్స్ అంతా కూడా సింగరేణి కుటుంబం. ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న వాళ్ళం, ఇక్కడనే చదువుకొని ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. కాబట్టి రేపు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కావచ్చు, లేదంటే ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఏవైనా సంఘటనలకు కావచ్చు, వెంటనే స్పందించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే నిజంగా మాకే ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు అధికారం కోసమే ఏమైనా చేద్దామని వచ్చేటువంటి వాళ్ళకి ఇవేమి కనబడవు. ఎందుకంటే ఇప్పటి వరకు వివేక్ తిరగనటువంటి పార్టీ లేదు. బీఆర్ఎస్లో ఉన్నాడు, బీజేపీకి పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కి పోయిండు. అంటే ఒక్కొక్క పార్టీ 2 సార్లు 12 సార్లు పార్టీలు మారినటువంటి చరిత్ర. ఎందుకోసం వీళ్ళు పార్టీలు మారుతారు అంటే అధికారమే వాళ్ళ లక్ష్యం. అది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళకి కావాలి అధికారం ఎందుకోసం అంటే ప్రజల కోసం కాదు, వాళ్ళ యొక్క ఆస్తుల పరిరక్షణ కోసం, వాళ్ళ బాగోగుల కోసం, లేదంటే వాళ్ళ కంపెనీలకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం మాత్రమే వాళ్ళకి అధికారం కావాలి. అందుకోసం వాళ్ళు బలవంతంగానైనా పోటీ చేస్తారు, బలవంతంగానైనా డబ్బులతోటి పెట్టి గెలుస్తారు,
మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు, మన కోసం పనిచేసేటువంటి వాళ్ళు కాదు. ఇంకో విషయం చెప్పండి సార్, కొప్పులీశ్వర్ భారత రాష్ట్ర సమితిలో సీనియర్ నాయకుడు. మీ పార్టీని చాలామంది పదవులు అనుభవించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి, ఎట్లా రియాక్ట్ కాబోతున్నాడు తెలంగాణ ఉద్యమకారుడు కొప్పులీశ్వర్? నిజంగా కూడా ఒక రకంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నాయకులలో కూడా ఇంత దారుణమైన మార్పు ఏదైతే ఉందో, ఇంత స్వార్థం ఏదైతే ఉందో, ఇది మంచిది కాదు. ఇలా కేశవరావు గారు ఉన్నారండి, ఉద్యమ సమయంలో ఒక సీనియర్ నాయకునిగా మరి కేసీఆర్ గారి దగ్గరికి వస్తే ఆయనను చేరదీసి ఆయన సేవలు వాడుకొని ఆయనకు పార్టీలో కూడా కీలకమైన పదవి ఇచ్చి, అదే కాకుండా రాజ్యసభ 2 సార్లు కొనసాగించి ఇలా ఆయన వయసు 86 సంవత్సరాలు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కూతురికి మేయర్, వాళ్ళ కొడుకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్. ఆ కుటుంబానికి ఏం తక్కువ చేసినా మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అధికారం మారంగానే అర్జెంటుగా 86 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ మనిషికి ఏం ఆతురత వచ్చిందో, ఏం మారటం వచ్చిందో నాకైతే అర్థమవుతలేదు. అదేవిధంగా కడియం శ్రీహరి గారు డిప్యూటీ సీఎంగా మాలాంటి సీనియర్స్ ఉంటే కూడా నిజంగా మేము నిజమైన ఉద్యమకారులు, మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటాం. అయినా మాకంటే సీనియర్ అయినా కొద్ది అనుభవం ఉన్నవాడు ప్రభుత్వంలో ఉంటే బాగుంటుందని ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి ఇంత అత్యున్నత గౌరవం ఇస్తే ఇవాళ పార్టీకి ఇంత ఘోరమైన ద్రోహం చేయడం మీద చరిత్ర క్షమించదని అయితే నేను అంటున్నా. ఇటువంటి వాళ్ళను చరిత్ర క్షమించదు. ఇవాళ వేరే పార్టీలో పోయి వాళ్ళు పోటీ చేసిన ప్రజలు కూడా క్షమించరు. ఎందుకంటే వీళ్ళ దాదాపుగా వీళ్ళ మెంటాలిటీ ఏందో ప్రజలకు అర్థమైంది. అంటే నీకు పదవే కావాలి. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పు చేసింది? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం తప్ప, ఉద్యమం చేయడం తప్ప, 10 సంవత్సరాలలో దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ కానీ తర్వాత సంక్షేమ పథకాలు కానీ తీసుకొచ్చి ప్రజలకు అందించడం తప్ప, నీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీ కంటే ప్రభుత్వం కంటే గొప్పగా చేసినటువంటి ఒక్క రాష్ట్రం చూపిస్తే దేనికంటే దానికి. మరి వీళ్ళు ఎందుకు పోతున్నారో తెలియదు. పొంగనే అక్కడ ఏం భాగ్యం ఉన్నది అని తిందామని పోతున్నారో తెలియదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఏ పార్టీలో టికెట్ తీసుకొని పోటీ చేసినా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మేము ఎందుకు ఈ తప్పు పని చేసినాము? ఎవరికైనా క్యారెక్టర్ ముఖ్యమండి. ఎన్ని రోజులు బతికినాం అనేది కాదు, ఎంత గొప్పగా బ్రతికినాం అనేదే ప్రజలు కానీ ఎవరు కానీ సమాజం ఆలోచిస్తుంది. మరి అవన్నీ ఏం వీళ్ళకి పట్టినట్టున్నాయి. అందుకే ఇంత గొప్పగా గౌరవించిన ఆ శ్రీహరి గారి అమ్మాయికి టికెట్ ఇచ్చిండ్రు. నిన్నటి వరకు కడియం శ్రీహరి నేను ముఖ్యమంత్రి గారితో ఉంటాను, పవర్ ప్రజెంటేషన్ కావచ్చు రకరకాల మాటలు మాట్లాడిన కడియం శ్రీహరి సడన్గా టర్న్అవుట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఢిల్లీకి చేరడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంటే నేనేమంటున్నా, వ్యక్తిగత స్వార్థమే. మంత్రి వ్యక్తిగత స్వార్థమే. అలా పోయినాక మంత్రి అవుతాడా మన ముక్కుతాడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు పోయిన వాళ్ళ సంగతి కూడా తెలుస్తలేదా? మా రామ్మోహన్ కూడా పోయిండు, టికెట్ ఇస్తాం రమ్మంటే పోయిండు, ఇవ్వకపోతే బజార్లో తిరుగుతుండి. అలా కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా లేదనేటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. అందుకే పెద్దలు ఏమంటారంటే పోయిన కాడనే వెతుక్కోవాలి అంటారు. నువ్వు ఏ పార్టీలో పనిచేసినావో ఆ పార్టీలో నీకు హక్కు ఉంటుంది, అదేవిధంగా అడిగేటువంటి అది ఉంటుంది. కానీ వీళ్ళు ఎందుకు పోతున్నారో ఎక్కడికి పోతున్నారో వీళ్ళని చూస్తే మాత్రం నేను అనుకుంటున్నా ప్రజలు పిచ్చోళ్ళ లెక్కనే చూస్తారు, వీళ్ళని గొప్ప వాళ్ళ లెక్క చూడరు. వీళ్ళకి తప్పకుండా ఈ ఎన్నికలలో తగిన మూల్యం కూడా చెల్లిస్తారు వీళ్ళు. సోషల్ మీడియాలో ప్రధానంగా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వెంటనే బాల్క సుమన్ను ప్రకటించాలి ఉద్యమకారుడు కాబట్టి, ఒక సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు కొప్పులీశ్వర్ ఏం చెప్పబోతున్నాడు? డెఫినెట్గా పార్టీ అవసరాల కోసం కొప్పుల ఈశ్వర్ కావచ్చు, బాల్క సుమన్ కావచ్చు, నీ అవసరం ఇక్కడ ఉన్నది అని అంటే ఎక్కడికంటే అక్కడికి ఏ పని అంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేము ఉద్యమకారులం. ఆయన ఇక్కడ పోటీ చేయాలన్నా వద్దా పార్టీ నిర్ణయిస్తుంది. ఒకవేళ నిర్ణయిస్తే పోటీ చేస్తాడు. ఎంపీ అభ్యర్థిగా కొప్పులీశ్వర్ ఏం చెప్పబోతున్నాడు? ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ను ఆదరించమని కోరుతున్నాం. ఎందుకు అనంటే మీరు చూసిండ్రు 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఎంత గొప్పగా సౌకర్యాలు అందించినటువంటి ప్రభుత్వం. ఈరోజు 3 నెలలు దాటినాకనే రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతున్నది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక పంటలు తగలబెట్టుకుంటున్నారు, పశువులను వదిలిపెడుతున్నారు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉన్నది. బ్యాంకర్లు పోయి వాళ్ళ ఇండ్ల మీద బలవంతపు వసూలు చేస్తున్నారు.
మరి ఇవన్నీ ఏం పట్టనట్టుగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇంకా మీది నుంచి ఇగో పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించడం, లేదంటే నిన్ననేమో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా అని మాట్లాడడం, ఇటువంటి అన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో నేను ప్రజలకు కోరేది ఒక్కటే, ఈ నాయకులు కాదు ప్రజలు. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఆ రోజు అధికారంలో ప్రభుత్వంలో అవసరాల రీత్యా తీసుకున్నటువంటి వాళ్ళన్నారు. వాళ్ళకు ఉద్యమం యొక్క విలువ కానీ, తెలంగాణ రాష్ట్రం యొక్క విలువ కానీ, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినటువంటి విలువలు కానీ తెలియనటువంటి వాళ్ళే ఈరోజు వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి. తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రాంతం కోసం ఆరాటపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఏమైనా మంచి జరిగితే సంతోషించేటువంటి ప్రభుత్వం పార్టీ కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ మా అటువంటి ఉద్యమకారులే తప్ప. అందుకోసమే ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఆదరించమని కోరుతాం. ఇది పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం గురించి లేనివారు, తెలియని వారు పూర్తిగా పార్టీలు మారుతున్నారు, విలువలు లేని వారే మారుతున్నారు. ప్రజలందరూ ఒక పర్ఫెక్ట్ ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని చెబుతున్న పరిస్థితి. పార్టీ వీడి వెళ్తున్న వారికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్నీ చేసింది కాబట్టి ఖచ్చితంగా కనీసం ఆలోచించి ఏం తక్కువ చేసిందో చెప్పాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.